Hi viewers, how are you? Okay, are you reading nice? Yes. Welcome to Homes is My School. And so far not subscribe the people are there. Please subscribe the Homes is My School and get the videos and share your friends like the videos. Okay. అండ్ ఇప్పటివరకు మనకు చాలా వీడియోస్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రామర్ చూసాం అండ్ హ్యాండ్ రైటింగ్ ఎస్ సో ఫార్ యూఆర్ ప్రాక్టీసింగ్ హ్యాండ్ రైటింగ్ small letters capital letters చూసాం and I will give the words also shortly. And now we can see the first year intermediate English engine trouble for the 8 marks essay. Today we want to see engine trouble written by R.K. Narayan. R.K. Narayan, public examination first year intermediate. This is very important. Definitely in that examination they will ask. Okay, 8 marks. This is you will get the 7.5 mark cut off. Okay, I am explaining line to line. First paragraph about the author. So keep the heading here. First paragraph about the author. ఇక్కడ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఈ పారాగ్రాఫ్ కూడా మనం అబౌట్ ద ఆథర్ అని మెన్షన్ చేయాలి. ఓకే, ఆర్కే నారాయణ్ ఈజ్ అన్ ఎమినెంట్ స్టోరీ. ఎమినెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైన ఫేమస్ రైటర్, స్టోరీ టెల్లర్ అండ్ నావలిస్ట్. చాలా చక్కగా చెప్తాడు. ఎవరు? ఆర్కే నారాయణ్. ఇంజన్ ట్రబుల్ ఈజ్ రిటన్ బై ఆర్కే నారాయణ్. NARAYAN. చాలామంది NA పెడుతున్నారు చివరిలో, మిస్టేక్ అది. అండ్ ఈ వర్క్స్ ఆర్ రిమార్కబుల్ ఫర్ దేర్ సింపుల్ స్టైల్ అండ్ జెంటిల్ హ్యూమర్. ఆయన చాలా వర్క్స్ అని చాలా సింపుల్గా, చాలా హ్యూమర్గా ఉంటాయి, హాస్యపరితంగా ఉంటాయి. ఈజ్ ఫస్ట్ నావల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1935. ఈయన రాసిన ఫస్ట్ నావల్ ఎప్పుడు రచించారు? అది 1935. నావల్ పేరు ఏంటిది? స్వామి అండ్ ఫ్రెండ్స్. ఏ సక్సెస్ షార్ట్ స్టోరీ మేడ్ హిమ్ పాపులర్ అరౌండ్ ద వరల్డ్. ఈయన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సక్సెస్ అనేటువంటి రైటర్. ఈ స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ ద ఇమాజినరీ అండ్ ప్లేస్ కాల్డ్ మాల్గుడి. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే మాల్గుడి అనే ప్రాంతంలో. దేర్ ఆర్ టోల్డ్ విత్ క్వైట్ రియలిజం అండ్ హ్యూమర్. ఆయన ఎలా చెప్పబడింది ఇందులో నిజానికి వాస్తవానికి హాస్యపూరితం ఉంటాయి, ఒక హీరోయిజం లాగా ఉంటాయి. ఈ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1960. ఇంకా ఈయనకి ఏం అవార్డు వచ్చిందంటే 1960లో సాహిత్య అకాడమీ అవార్డ్. ఈ స్టోరీ, ఇట్స్ ఆ స్టోరీ ఇంజన్ ట్రబుల్ హ్యూమరస్లీ డిస్క్రైబ్ అండ్ హౌ ఎ ప్రైజ్ వన్ బై ఏ పోర్ మ్యాన్ అండ్ ప్రూవ్స్ టు బి అన్ ఎక్స్పెన్సివ్ హెడేక్ ఫర్ హిమ్. చూడండి ఏ విధంగా ఈ స్టోరీలో అతను ఒక పేద నెరేటర్, ఇక ఎవరు కదా ఆర్కే నారాయణ నెరేటరు, కథ ఆయన మొత్తం అన్నీ ఆయనే. సో ఒక పేద ఆయన ఒక వ్యక్తి గెలుచుకున్నటువంటి ఒక ప్రైజ్ ఏ విధంగా తన జీవితంలో కష్టాలను తీసుకొచ్చిందో, సో అతనికి ఏ విధంగా హెడేక్ ఫర్ హిమ్, ఒక తలపోటు మాదిరిగా అతను ఏ విధంగా హౌ హీ ఓవర్కమ్ ద ట్రబుల్స్ ఇన్ హిజ్ లైఫ్. సో ఫైనల్ హౌ హీ ఓవర్కమ్ ద ట్రబుల్స్ అనేసి చివరికి ఏ విధంగా అతను ట్రబుల్స్ని జయించాడో ఈ లెసన్లో మనం చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ద స్టోరీ అండ్ స్టార్ట్ విత్ హియర్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ విత్ అబౌట్ ద స్టోరీ. అక్కడ నుంచి మనం అబౌట్ ద స్టోరీ అని హెడ్డింగ్ పెట్టాలి, అక్కడ లేదు. సో ఏ షో మ్యాన్ కమ్స్ టు ది మాల్గుడి విత్ హిజ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్. ఒక వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ద జిమ్ఖానా గ్రౌండ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫెస్టివిటీస్. మొత్తం కూడా ఆ గ్రౌండ్లో మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఆనంద హేళలతో ఒక పండగ వాతావరణం వస్తుంది చూడండి, అలా మొదలైన. ద ఓల్డ్ టౌన్ పోర్స్ ఇన్ ద టు సీ ద షో. మొత్తం టౌన్ అంతా కూడా అక్కడికి వచ్చి ఏమేమి జరుగుతుంది, ఏమేమి వస్తాయనేసి అందరూ కూడా అక్కడ రావడం జరిగింది. ద నెరేటర్ ఆఫ్ ద స్టోరీ విన్స్ ఏ రోడ్ ఇంజన్ ఎట్ ఏ గైటీ షో. ఇక్కడ చూడండి నెరేటర్ ఉన్నాడు చూడండి మనకి. అక్కడ ఈ కథలో నాయకుడు ఆ యొక్క
ఆ లాటరీలో ఆ గైటీ ఆనందమైనటువంటి షోలో ఏం గెలుచుకుంటాడంటే ఒక రోడ్ ఇంజిన్ గెలుచుకున్నాడు. హీ ఫీల్స్ థ్రిల్డ్ అట్ విన్నింగ్ సచ్ అ రేర్ ప్రైజ్. ఏంటి ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా జనరల్గా లాటరీలు మనకి ఈజీగా తీసుకెళ్ళిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ రోడ్ ఇంజిన్ గెలుచుకోవడం అనేది ఒక థ్రిల్ అవుతున్నాడు. ఈ ఫీల్స్ థ్రిల్డ్ అట్ విన్నింగ్ సచ్ ఎ రేర్ ప్రైజ్. ఎలాంటి ఎక్కడ మనం గెలుచుకోము. జనరల్గా లక్కీ డ్రాలో మనకి పెద్ద పెద్ద అమౌంట్లు, పెద్ద ఇలాంటివి తగులుతుంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇతను ఒక లాటరీ టికెట్ కొనుక్కున్నాడు. ఆ లాటరీ టికెట్లో ఎలాంటి ప్రైజ్ గెలుచుకోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిందన్నమాట. హవెవర్ వాట్ ఈజ్ ఏ ప్రైజ్ ప్రూవ్స్ టు బి ఏ ప్రాబ్లం. చూడండి, ఏదైనా సరే హవెవర్ వాట్ ఈజ్ ఏ ప్రైజ్ ప్రూవ్స్ టు బి ఏ ప్రాబ్లం. సో ఏ రకమైనటువంటి ప్రాబ్లం అయినా ఈయన ఏ విధంగా దాన్ని ప్రూవ్ చేసుకున్నాడో. టు షిప్ ద ప్రైజ్ హోమ్. ఇక్కడ చూడండి, టు షిప్ ద ప్రైజ్ హోమ్. కానీ దీన్ని తీసుకెళ్ళాలి. ద డ్రైవర్ డిమాండ్స్ ఫర్ మోర్ మనీ. ఇప్పుడు అందులో ఆ షోలో ప్రజెంట్ ఎగ్జిబిట్ చేసినటువంటి ప్రైజెస్ అన్నీ అందరు తీసుకెళ్ళిపోయారు. ఒకరికేమో క్వశ్చన్ దొరికింది, అది గెలుచుకున్నాడు. షూయింగ్ మెషిన్, ఇలా కెమెరా, ఇలా ఎవరు గెలుచుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎక్సెప్ట్ రోడ్ ఇంజిన్, అది తప్ప. అది తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాడు? హౌ హీ క్యారీ టు హోమ్. సో టు షిప్ ద ప్రైజ్ హోమ్ ద డ్రైవర్ డిమాండ్స్ ఫర్ మోర్ మనీ. దీన్ని తీసుకెళ్ళాలంటే డ్రైవర్ మాత్రం ఎక్కువ మనీ అడుగుతున్నారు. ఆయన ఎవరు ముందుకు రావట్లేదు. సో హీ క్యాన్ నైదర్ షిప్ ద రోడ్ ఇంజిన్ టు హిస్ హౌస్ నార్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ గుడ్. చూడండి, అక్కడ ఇంటికి తీసుకెళ్ళారు, పోనీ ఎవరికి నమ్మదు, ఎవరు తీసుకెళ్ళారు. ద narrator decided టు లీవ్ ద ఇంజిన్ ఆన్ ద గ్రౌండ్. దీన్ని ఇప్పుడు తీసుకెళ్తాకి ఎవరు రావట్లేదు, కొనుక్కోవడానికి కూడా ఎవరు రావట్లేదు. పోనీ డ్రైవర్ని బతిమాలని ఎవరు రావట్లేదు, కొనుక్కోమని ఎవరు కొనుక్కోవట్లేదు. ఇది మాత్రం ఎక్కడ ఉండిపోయింది? ఈ జింకానా గ్రౌండ్లో మాత్రం ఉండిపోయింది. ఇంజిన్ ఆన్ ద గ్రౌండ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్, అక్కడ మాత్రం ఉండిపోయింది. బట్ ద రెంట్ ఈజ్ అన్బేరబుల్ ఎక్స్పెన్స్ ఫర్ హిమ్. కానీ గ్రౌండ్లో ఫ్రీగా ఉండనివ్వరు కదా, అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందన్నమాట. అన్బేరబుల్ ఎక్స్పెన్స్ ఫర్ హిమ్ అంటే తట్టుకోలేనంత అమౌంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అథారిటీస్ ఉంటాయి, మున్సిపాలిటీ అథారిటీస్ వాళ్ళు అమౌంట్ ఎక్కువ వేస్తున్నారు. తట్టుకోలేకపోతుంది. హీ వాజ్ ఎ పూర్ నేరేటర్. As a cattle show comes to the town, the narrative is given 24 hours for him. ఇంకా ఇక్కడ ఈ గెటింగ్ ద రోడ్ ఇంజిన్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇంకా ఈయనకి ఎవరైతే గెలుచుకున్నారో, ఈ నేరేటర్ ఎవరైతే గెలుచుకున్నారో ఈయనకి అక్కడ నుంచి గ్రౌండ్లో ఇది ఖాళీ చేసేమని 24 అవర్స్లో అతనికి టైం ఇచ్చారన్నమాట. 24 అవర్స్లో ఖాళీ చేయకపోతే ఆ తర్వాత పనిష్మెంట్లు కానీ ఇంకా ఫైన్ ఎక్కువ వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో హీ హైర్స్ టెంపుల్ ఎలిఫెంట్ 50 laborers టు పుష్ ద ఇంజిన్ అండ్ dismiss the bus driver to move the road engine to his friend's field. చూడండి, ఇక్కడ అయితే ఈ నెరేటర్కి ఒక అవకాశం అయితే దొరికింది. ఇతనికి ఎవరు హెల్ప్ చేయడం కుదరకపోతే ఇక్కడ ఎలిఫెంట్ని ఒక ఆయన, టెంపుల్ ప్రీస్ట్ అని ఒక ఆయన ఆఫర్ చేశాడు. దాంతోపాటుగా 50 మంది కూలీలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇతనికి డ్రైవర్ ఎవరంటే డిస్మిస్డ్ బస్ డ్రైవర్. ఒక బస్సు డ్రైవర్ బస్సులో సరిగా నడప తీసేస్తారు, అలాంటి డ్రైవర్ని పెట్టుకున్నాడు ఇంజిన్ తీసుకెళ్ళడానికి. ద ఇంజిన్ బిగన్ టు మూవ్. ఇక్కడ అతను ఒక ఫ్రెండ్ ఒక ఆయన డ్రైవర్ కింద తీసుకున్నాడు అనమాట. A huge crowd stood around and watched in the great glee. సో ఇక్కడ చూడండి, రోడ్ ఇంజిన్ కదలడానికి సిద్ధంగా ఉందన్నమాట. మొత్తానికి పాపం దొరికారు వీడికి. ఒక 50 కూలీస్ దొరికారు, ఒక ఎలిఫెంట్ దొరికింది. సో ద ఇంజిన్ డ్రైవర్ సాట్ ఆన్ ద డ్రైవర్ సీట్. అక్కడ కూర్చున్నాడు. ఎలిఫెంట్ ఏమో ఎదురుంది, వెనకాల 50 కూలీస్ ఉన్నారన్నమాట. సో పెద్ద
ద క్రౌడ్తో గ్రేట్ గ్లీ ఆనందం. గ్రేట్ గ్లీ అంటే చాలా ఆనంద హేళ. ద ఇంజిన్ బిగన్ టు మూవ్. అమ్మయ్య, ఇంజిన్ మాత్రం మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, మూవ్ అయింది. వెన్ ఇట్ కేమ్ అవుట్ ద జిమ్ఖానా గ్రౌండ్ రీచ్డ్ రోడ్ ఇట్ బిహేవ్డ్ ఇన్ ద స్ట్రేంజ్ మేనర్. చూడండి, జిమ్ఖానా గ్రౌండ్ నుంచి మొత్తానికి ఈ ఇంజిన్ అనేది కదలడం మొదలైంది. చాలా హ్యాపీగా అనమాట. అక్కడి నుంచి ఎదురుకి రావడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎలిఫెంట్ వర్కర్స్ and driver confusion dragging the engine ran straight into the opposite compound wall and reduced a good length of it the powder. చూడండి, అక్కడ చూడండి, జనాలందరూ కూడా చాలా హోరెత్తించి తీసుకెళ్ళేటప్పుడు గోలగోల ఉందన్నమాట. ఆ గోలకి ఈ యొక్క కన్ఫ్యూజన్ డ్రాగింగ్ ద ఇంజిన్ రన్ స్ట్రైట్ ఇంటూ ద ఆపోజిట్ కాంపౌండ్ వాల్. ఈ ఎలిఫెంట్కి ఆ గోల తట్టుకులోకి ఒకవైపు లాగేస్తే ఇంజిన్ డ్రైవర్ పైన కూర్చుని ఒకవైపు లాగుతున్నాడు, వెనకాలేమో ఒకవైపు వస్తుంది అనమాట. ఇది వెళ్ళి హిట్ ద ఆపోజిట్ కాంపౌండ్ వాల్, దానికి ఉద్దేశం. అక్కడ ఆ వానర్ కట్టుకున్నాడు కొత్తగా, దాన్ని హిట్ చేశారన్నమాట. దానివల్ల ఏమైంది, యాట్ దిస్ క్రౌడ్ లెట్ అవుట్ జాయ్స్ వెల్. ఆనంద హేళలో అక్కడ చూడండి, అక్కడంతా కూడా గోలగోలగా ఉందన్నమాట. ద వర్కర్స్ ఫ్లీ అండ్ ద నెరేటర్ ఎండ్స్ అప్ ఇన్ జైల్. కాంపౌండ్ వాల్ గుద్దేయడం జరిగింది. అక్కడ ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే ఇతన్ని ఆర్కే నారాయణ తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ వర్కర్స్ అందరూ పారిపోయారు. ఫ్లీ అంటే ఇక్కడ FLE, ద వర్కర్స్ ఫ్లీ అంటే పారిపోవడం. సో ఈ నేరేటర్ జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఈయన ఎవరో రోడ్ ఇంజిన్ ఓనరు, ఈయన వల్ల ఎంత నష్టం జరిగింది అక్కడ కంప్లైంట్ ఇస్తే ఈయన జైలు తీసుకెళ్ళిపోయారు. ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఫ్రమ్ ఏ టెంపరీ లాకప్ హిజ్ వైఫ్ థ్రెటన్స్ టు గో టు హర్ పేరెంట్స్ హౌస్. రిలీజ్ అయిన తర్వాత అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ వైఫ్ నుంచి కూడా కొంత భయంకరమైనటువంటి వాతావరణం అనేది అతనికి ఎదురైందన్నమాట. ఎత్తుని వదిలేసి వెళ్ళిపోవడము, లేకపోతే రకరకాల అతను భయపడడం జరిగిందన్నమాట. సో అవన్నీ కూడా అతను అన్నీ కూడా వివరంగా చెప్తాడు నరేటర్ ఎవరికి, వాళ్ళ వైఫ్కి. తర్వాత ఏం జరిగింది, ఈ రోడ్ ఇంజిన్ మాత్రం అక్కడే ఉంది. ద నెక్స్ట్ పారాగ్రాఫ్, ఏ స్వామీజీ కమ్స్ టు ది టౌన్ టు పెర్ఫార్మ్ వేరియస్ ఇంపాసిబుల్ ఫీట్స్. ఆ సమయంలోకి ఒక టౌన్లోకి ఒక స్వామీజీ వచ్చాడు. ఈ ఇన్సిస్ట్ ఆన్ హ్యావింగ్ ఎ రోడ్ ఇంజిన్ రన్ ఓవర్ హిజ్ చెస్ట్. చూడండి, అతను చెప్తున్నాడు, నాకు ఒక రోడ్ ఇంజిన్ కావాలి నా చెస్ట్ మించి పోవడానికి అని అడుగుతున్నాడు అనమాట. సో ఐ వాంట్ ఏ రోడ్ ఇంజిన్ టు రన్ ఓవర్ మై చెస్ట్. చూడండి, ఎవరన్నా ఇదే చిన్న వస్తువా మీద నుంచి వెళ్ళిపోవడానికి, రోడ్ ఇంజిన్ కావాలన్నాడు. ఎవరు? స్వామీజీ. వెంటనే ద మున్సిపాలిటీ డస్ నాట్ నో హౌ టు అరేంజ్ ఫర్ వన్. కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇది ఎక్కడుందో వాళ్ళకి తెలియట్లేదు, అరేంజ్ చేయడమైతే. అయితే దెన్ ద నెరేటర్ లెన్స్ హీజ్ ఇంజిన్ ఫర్ ద ఫీట్. అతని యొక్క ఇక నెరేటర్ ఎదురు చూస్తున్నాడు, మళ్ళీ ఆ రోడ్ ఇంజిన్కి ఒక పని దొరికింది, స్వామీజీకి ఇస్తే స్వామీజీ ఏది చేస్తాడు కదా అనేసి స్వామీజీకి ఆఫర్ ఇస్తాడు. అండ్ ఇన్ రిటర్న్ ఇట్ విల్ బి డ్రివెన్ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఇట్ టు బీ. సో ఇట్ విల్ బి డ్రివెన్ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఇట్ టు బీ. సో ఈ విధంగా అతనికి ఇవ్వడం ద్వారా అతనికి దాని తర్వాత ఇతను ఏ విధంగా యూజ్ చేసుకుని చెప్తున్నాడు ఇక్కడ. అన్ఫార్చునేట్లీ ద ఫీట్ ఆఫ్ ద స్వామీజీ ఈజ్ హాల్టెడ్ అంటే ఆగిపోయింది బై ద అథారిటీస్. ఈ లోపల ఈ యొక్క ఫీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామీజీ. ఆ రోడ్ ఇంజిన్ని డ్రైవర్స్కి సలహాలు ఇచ్చారన్నమాట, ఇలా నా మీద నుంచి పోండి అని చెప్పి. అలాగ నెమ్మదిగా వచ్చే లోపల ద రోడ్ ఇంజిన్ ఈజ్ అగైన్ బర్డెన్ సమ్ ప్రాపర్టీ. అక్కడ మళ్ళీ ఆగిపోవడం జరిగింది. రోడ్ ఇంజిన్ స్వామీజీ మీద నుంచి వెళ్ళలేదు, స్టాప్ చేశారు. స్టాప్ దిస్ నాన్ సెన్స్, హూ గేవ్ ద పర్మిషన్ టు యూ, దిస్ ఈజ్ ద ఇల్లీగల్ యాక్ట్, వీ హ్యావ్ టు స్టాప్ దేర్ అనేసి చెప్పడం జరిగింది. అథారిటీస్ అంటే పోలీసు వస్తాడు ఆ సీన్లోకి. స్వామీజీని ఆ యొక్క రోడ్ ఇంజిన్ అతని మీద నుంచి పోనివ్వడానికి వీలేదనేసి చట్టరీత్యా నేరం అని చెప్పి ఆఫ్ చేస్తాడు అనమాట. అక్కడతో రోడ్ ఇంజిన్ మళ్ళీ మొదలుకు వచ్చింది. నేచర్ హౌఎవర్ కమ్స్ టు హిజ్ రెస్క్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్త్క్వేక్. పాపం ఆర్కే నారాయణకి అలాగన్నాడు. స్వామీజీ ద్వారా కూడా ఇంజిన్ అదే వీడు మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్లు ఉంటారు కదా, ఆ డ్రైవర్లు ద్వారా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు.
ఆ ప్లాన్లు చేసుకున్నమాట, కానీ అది కూడా అవ్వలేదు. ఇంక ఇది ఎలాగ వేయలేదు, నేను ఇంకా ఈ యొక్క టౌన్ వదిలేసి వెళ్ళిపోవడం అన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. నేచర్ హౌవర్ కమ్స్ టు హిజ్ రెస్క్యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్. ఆ నైట్ మొత్తం అనుకుంటాడు, మొత్తం ఈ రోడ్ ఇంజిన్ వల్ల నేను అన్ని నష్టపోయాను, ఐ వాంట్ లీవ్ దిస్ ప్లేస్, దిస్ ఈజ్ అ కర్స్ ప్లేస్ అనేసి డిసైడ్ అయిపోయి ఈ ప్యాక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ద ఇంజిన్ ఈజ్ థ్రోన్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద డిసీజ్డ్ వెల్. ఆ నైట్ ఒక పెద్ద భూకంపం రావడం జరిగింది. ఆ రోడ్ ఇంజిన్ అక్కడ నెమ్మదిగా దొరుకుంటూ ఒక పనికిరాని బావిలోకి డిస్యూజ్డ్ వెళ్ళకి పడుతుందన్నమాట. ఇట్ ఈస్ ఫిట్ ఇన్ టు లైక్ ఎ కార్, ఒక మూతలాగా ఉంది. ద ఓనర్ ఆఫ్ ద హౌస్ ఈస్ గ్రేట్ఫుల్ టు ది narrator for covering the well. He is saved from undergoing to harassment at the hands of the మున్సిపాలిటీ. ఇక్కడ వెల్ ఓనర్కి దీన్ని ఎలా మూవేలో తెలియలేదు. ఎలా మూవేలో తెలియకపోతే అథారిటీస్, మున్సిపాలిటీ అథారిటీస్ ఎప్పుడు వచ్చేసి హూజ్ ద ఓనర్ ఆఫ్ ద వెల్ ఓనర్ అనేసి అడగడం, పనిష్మెంట్ ఇస్తాను త్వరగా మూగిపోతే అనేసి వాడిని హెచ్చరించడం జరిగింది. సో ఆడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఈ రోడ్ ఇంజిన్ వచ్చి అందులో ఒక మూతలాగా పడిపోయింది కాబట్టి. హీ ఫర్దర్ అగ్రీస్ టు విత్డ్రా ద పోలీస్ కంప్లైంట్ అగెన్స్ట్ హిమ్. చూడండి, ఇది పోలీస్ కంప్లైంట్ మీద పోలీస్ కంప్లైంట్ కూడా రావడం కూడా జరిగింది దీనికి. సో అవన్నీ కూడా ఆ వెల్ ఓనర్ ఇవన్నీ కూడా ఈ యొక్క రోడ్ ఇంజిన్ పడడం వరకు హ్యాపీగా ఉన్నాడు అనమాట. ద narrator is exempt from getting the wall repaired. The landlord agrees to pay to the sundry expenses also. అయితే వెల్ ఓనర్ హ్యాపీ అయ్యాడు. మరి ఈ మన ఆర్కే నారాయణకు ఉన్నటువంటి అన్ని ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా రీఫండ్ చేశాడనమాట. ఆయనకి ఏవైతే అప్పులు ఉన్నాయో అన్నీ కూడా, దీనివల్ల ఏ నష్టపోయాడు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ఎక్స్ట్రా మనీ ఇవ్వడం కూడా జరిగింది. సో the narrator ultimately gets the share of the prize. Paradoxically, a natural calamity that claims a great loss to many comes to stroke of luck for the narrator and also solves all his troubles. సో ఫైనల్గా ఎలా వచ్చింది, దీనికి ఒక అదృష్టంలాగా ఒక ఎర్త్క్వేక్ రూపంలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ అయిపోయింది. ఇది అంటాడు, విన్నింగ్ ప్రైజ్ ఆల్వేస్ ఏ వండర్ అండ్ బట్ ఓనింగ్ ప్రైజ్ ఈజ్ ఏ షూర్లీ బ్లండర్. చూడండి, మనకి అవకాశాలు ఏ విధంగా వస్తాయో చెప్తున్నాడు అనమాట. సో నేచర్లో ఈయనకి ఎలా వచ్చిందన్నమాట, నేచర్ హౌవర్ ద కమ్స్ టు రెస్క్యూ ఫార్మ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్. ఒక ఎర్త్క్వేక్ రూపంలో ఈ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ అనేది దొరికింది. ఈ విధంగా ఈ ఓవర్కమ్ ద ఆల్ ద ట్రబుల్స్ విత్ హెల్ప్ ఆఫ్, హౌ కెన్ హీ ఓవర్కమ్ విత్ హెల్ప్ ఆఫ్ నేచర్, విత్ హెల్ప్ ఆఫ్ ఎర్త్క్వేక్ హీ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో ఆ విధంగా తన ఇంజిన్ ట్రబుల్లో వచ్చినట్టు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక ఎర్త్క్వేక్ ద్వారా సొల్యూషన్ జరిగింది. ఆ వెల్ ఓనర్ అన్నీ ఈయనకి డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆయన కష్టాలన్నీ తీర్చాడనమాట. సో దిస్ ఇస్ ద ఇంజిన్ ట్రబుల్, హౌ హీ ఓవర్కమ్ ద ఆల్ ద ట్రబుల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎర్త్క్వేక్, with the help of earthquake. Once again read the this essay, all of you, one by one. Okay, read thoroughly. In the public examination definitely you will get that 7 marks. Okay, okay, read. All the best and subscribe the channel. Okay, take care. This is the engine trouble for the first year. Okay.